కేంద్రానికి వెళ్ళి కేంద్రానికి వెళ్లితే రాష్ట్రాన్ని వదిలేసుకున్నట్టే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు రాష్ట్రపతి వద్దు ఏ ముద్ర నాయనని ఎందుకు ఇక్కడ కూర్చున్నారు, ఆయన ఎందుకు సెంటర్కి వెళ్ళలేదు? కారణం ఒకటే, ఒక్కసారి నువ్వు సెంటర్కి వెళ్ళిపోతే స్టేట్ కథ ముగిసిపోయింది. ఇట్స్ క్లోజ్ చాప్టర్. ఇంకోటి చెప్తాను చూడండి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సారథ్యం వహించినప్పటి నుంచి ఏ ఒక్క ఎన్నికలు కూడా సొంతంగా గెలవలేదు. పొత్తులతోనే పోయారు, పొత్తుతోనే బలం. కాబట్టి ఆ క్షణాల్లో ఎవరితో పొత్తుంచాలో వారితోనే పొత్తుంచుకుంటారు. కమ్యూనిస్టులా లేకుంటే కనుక రైటిస్టులా లెఫ్టిస్టులా అవన్నీ కాదు. నాకెవరు ఉపయోగపడతారు, అవసరమైన సందర్భంలో ప్రతి ఒక్కరిని తన మెట్టుగా మార్చుకోగలిగే శక్తి చంద్రబాబు నాయుడు సొంతం అండి. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మీకు ఒక విషయం చెప్తాను, మొన్న 21 సీట్లు వచ్చేసాయి, పొలిటికల్గా గెయిన్ అయ్యాడు. సరే కలిసి పోటీ చేశారా విడివిడిగా పోటీ చేశారా అని పక్కన పెట్టేస్తే జనసేన పార్టీకి అయితే ఒక పొలిటికల్ గుర్తింపు వచ్చింది ఈ ఎన్నికల్లోనే కదా. ఈ ఎన్నికల గుర్తింపు వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా ఏం చేయాలి, ఏ పార్టీకైనా కూడా ఎన్నికలు గెలిస్తేనే కన్సాలిడేషన్ పెరుగుతుంది. అంటే అక్కడ సభ్యులను చేర్చుకోవడం, పార్టీ పైన ప్రజలకు నమ్మకం కలగడం, దానికి ఒక అధికార హోదా రావడం, ఒక గౌరవప్రదమైన గుర్తింపు రంగు రుచి వాసన ఎప్పుడు వస్తాయంటే అధికారంలో వచ్చినప్పుడే వస్తాయి. మరి ఈ సమయాన్ని పవన్ కళ్యాణ్ ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది క్వశ్చన్ మార్క్. అతను డిప్యూటీ సీఎంతోనే సంతృప్తి పడిపోయాడంటే డెఫినెట్లీ ఈస్ కింగ్ మేకర్, నాట్ కింగ్. హీ విల్ నాట్ బి కింగ్ ఆల్సో. అతను రాజు కాలేడు కూడా. ఇంకొక వాదన ఉంది మధుసూదన్ గారు, ఆయన సినిమాలు కూడా చేస్తూ ఉంటాడు. ఆ సినిమాలన్నీ ప్రీ కమిటెడ్ ఉన్న సినిమాలన్నీ ఫినిష్ చేసిన తర్వాత ఈ రోజు చెప్పుకోవడానికి ఏముంది, గతం నుంచి పవన్ కళ్యాణ్ ఎప్పుడు చేశారు మీరు? వైసీపీ ఈ రోజు ఓడిపోయి ఉండొచ్చు, కానీ వైసీపీ అనే పార్టీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మొదటిసారి అంటే పోటీ చేసినటువంటి 4 సంవత్సరాలకే ప్రతిపక్ష హోదా వచ్చింది. ఆ రెండోసారి వచ్చేప్పటికి అధికారం చేపట్టారు. ఓకే, అదే పవన్ కళ్యాణ్ ఈరోజు 21 స్థానాలకు పరిమితం అయ్యి ఏదో గెలిచాము ఓకే 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకోవడానికి ఇంకొక పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడి చేయడానికి మధ్య 14 సంవత్సరాలు గడిచిపోయింది, 13 సంవత్సరాలు. ఎలక్షన్స్ రాకపోతే ఏం చేస్తారు? 5 ఏళ్ళు గడిచిపోయాయంటే 2 ఎలక్షన్సే కదా. దాంట్లో కాదు, అలా కాదు. చిరంజీవి గారికైనా పవన్ కళ్యాణ్కైనా రాజకీయంగా ప్రజలు వాళ్ళని నమ్మారు అనడానికి బోల్డెన్ సాక్ష్యాలు ఉన్నాయి. చిరంజీవి గారికి దాదాపు 19 సీట్లు 20 సీట్లు 18 సీట్లు వచ్చాయండి. ఏ రాజకీయ పార్టీకి వస్తుందండి? స్టార్టింగ్ పార్టీ పెట్టగానే 18 సీట్లు ఎవడైనా ఇస్తాడా? ఎంత మిరాకిల్ అది. సరే ఆయన చేతకాంతం వల్ల లేదా ఆయన చేతగా ఇంకో కారణం వల్ల ప్రజారాజ్యాన్ని వదిలేసుకున్నారు ఆయన. అది అయింది కాబట్టే పవన్ కళ్యాణ్కి ఇంతకాలం పట్టింది. ఎందుకంటే అన్న ప్రభావం నుంచి పక్కన వచ్చి, ఎందుకంటే అన్న అలా చేశాడు తమ్ముడు ఇలాగే చేస్తాడని ఎవరైనా అంటారు కదా. ఆ ప్రభావం నుంచి బయటపడి 10 ఏళ్ల పాటు ప్రయాణం చేసిన పవన్ కళ్యాణ్ గారు 2019 ఎలక్షన్లో పోటీ చేస్తే అన్ని సీట్లు పోయిండొచ్చు. నేను చెప్తాను, పెద్ద పెద్ద ప్రాంతీయ పార్టీలకి దిక్కు దివాణం లేదు. ఈరోజు వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చాయి, గతంలో తెలుగుదేశంకి ఎన్ని సీట్లు వచ్చాయి? ఏం రుజువులు కావా? ఏం జనసేన ఒకటే ఒట్టిపోయిందా? ఇవన్నీ ఇప్పుడు వైసీపీ పార్టీలలో 4 ఉండడం కష్టం, అందరూ పక్కకోళ్ళు వచ్చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల పరిస్థితి అంతేనండి. మళ్ళీ ఎలక్షన్ వస్తే అందరూ వచ్చేస్తారు, హోమ్ కమింగ్ అని అందరూ వచ్చేస్తారు. సో దాన్ని మనం పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. నా ఆలోచనలో ఏంటంటే లాస్ట్ టైం మొన్న జరిగిన ఎలక్షన్లోనే ఆయన 21 కాకుండా దగ్గర కనీసం 35-40 సీట్లు పోటీ చేసి ఉండింటే ఈ ఊపులోన కనీసం ఆయనకు ఒక 30 సీట్లను వచ్చిండే కదా. పోని ఈసారి త్యాగం చేశారు. కనీసం వచ్చే ఎలక్షన్లోనైనా 50% సీట్స్ నాకు కావాలి అని డిమాండ్ చేసే పొజిషన్లో ఆయన ఉంటేనే కూటమిలో ఉండాలి, లేదంటే సొంతంగా చేయాలి. ఎక్కడుంది చెప్పండి? ఆయన ఏమన్నారు లాస్ట్ టైం? 20 సీట్లు అన్నారండి, మళ్ళీ 4 లాగేస్తున్నారు. 52 లేనే లేదు, 52 సోయే లేదండి. కావాలా పవన్ కళ్యాణ్ అని వైసీపీ వాళ్ళు కామెంట్లు చేశారు, అంతే కదండి. పావలా పవన్ కళ్యాణ్, పావాలంటే 25 సీట్లే వీడికి వచ్చేది అని. ఆ 25లో కూడా 4 లాగేశారు, 21 సీట్లే. నేను చెప్పి అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతున్నానని చంద్రబాబు నాయుడు చెప్తున్నా కూడా ఆయన అది వినిపించుకోలేని మాయలో పడిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు పెద్ద మాయ, ఆ మాయలో పడిపోయిన వ్యక్తి ఎవరంటే కానీ పవన్ కళ్యాణ్. ఇప్పటికైనా తేరుకోలేదు, తేరుకుంటాడని నేను అనుకోవట్లేదు.
ఏమైనా పార్టీని టీడీపీలో కానీ లేదంటే టీడీపీలో బీజేపీలో కానీ కలిపేస్తారా? టీడీపీలో కలపాల్సిన అవసరమే లేదు. చంద్రబాబు నాయుడు చక్కగా అందరిని పిలుచుకుని లోపల కూర్చోబెట్టేసుకుంటారు. ఎందుకంటే అందరూ వాళ్ళే కదా అక్కడ ఉండేది. ఓకే. ఇప్పుడు అదే చెప్పేది, ఒకవేళ బీజేపీతో కలవాలన్నా కూడా అతను పార్టీని కలపాలన్నా కూడా ఆ పార్టీకి స్ట్రెంత్ ఉండాలి కదా, ఒక పార్టీ బేస్ ఉండాలి, కార్యకర్తలు ఉండాలి. ఇప్పుడు ఏదో కొంచెం ఎన్యూవర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, పార్టీని పెంచుతున్నారు అని వినవస్తున్న వార్తలు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ 5 ఏళ్లలోన పవన్ కళ్యాణ్ తన పదవుల కంటే కూడా ముఖ్యంగా పార్టీ పైన దృష్టి పెట్టి 100% పార్టీ బేస్ పెంచుకొని ఖచ్చితమైన నాయకులను తయారు చేసుకొని నెక్స్ట్ వచ్చే ఎన్నికలు జమిలీ ఎన్నికలు వస్తాయా లేదా 29 ఎన్నికలు వస్తాయా, 50% సీట్ ఇస్తారా లేకుంటే మేము బీజేపీ కలిసి పోటీ చేస్తాం. పొలిటికల్ స్పేస్ తీసేసుకోవాలండి, ఉన్నప్పుడు తీసేసుకుండా వదిలేసుకోండి. తర్వాత నాకు మీరు ఓటేయలేదు, నన్ను మీరు ఓడించారు, నేను అనుకుంటే సీఎం అయిపోతాను, నువ్వు కారాబాబు అంటే కూడా కాలేదు. అందుకే వారాహి అత మొదట్లోన నేను సీఎం అని అంటారు కానీ నేను అవుతాను అనగానే పిలిచి వాళ్ళు దొబ్బులు పెట్టారు కార్యకర్తలు, ఇట్లాగా నువ్వు మాట్లాడేదని. వెంటనే ఏమన్నాడు, నేను సీఎం అవుతాను మీరు గెలిపిస్తే అన్నారు. మళ్ళీ ఏం చేశాడు, చక్కగా వెళ్ళిపోయారు, జైలుకి వెళ్ళి వచ్చి నేను జై అనేసారు. ఎంతకాలం జై అంటారు, సొంత జెండా పట్టుకోండి. పార్టీకి బేస్ వేయడానికి ఎక్కడ ఇప్పటికి కూడా ప్రయత్నాలు ఏం జరగడం లేదు కదా. అదే 29 చూద్దాం మనం ఏం జరుగుతుందో. ఎందుకంటే అది కాదండి. మేమందరం అనుకుంటున్నది ఏంటంటే జనసేన స్ట్రెంత్ అయి తీరాలని నేను అవునండి. ఎందుకంటే ఇప్పుడు చూసిన కేంద్ర పార్టీ ఇక్కడికి రాకూడదు అంటే, నేషనల్ పార్టీలు రాకూడదు అంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండాలి. కేవలం వైఎస్ఆర్సీపీ లేకుంటే తెలుగుదేశం ఇవి రెండే పోటాపోటీ అనేది బదులు నేనున్నాను స్వామి, ట్రయాంగిల్ ఫైట్ ఇది, డ్యూయల్ ఫైట్ కాదు అని చెప్పగలిగే స్థాయికి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు. అవునండి, యాక్చువల్గా సార్ అన్నది ఎగ్జాక్ట్ కరెక్ట్. ఏంటంటే ఇప్పుడు ఎలాగో సిచ్యువేషన్ సోషల్ మీడియాలో ప్రబలుతుంది కాబట్టి ఇక్కడ నేను ఒకటి చెప్తాను, కన్క్లూజన్ ఇస్తా. సో ఎన్టీఆర్ తెలుగుదేశం అప్పుడు ఆ ఫేమ్ అనేది ఉంది, ఎన్టీఆర్ మాత్రమే తెలుగుదేశం ఉండే. ఎన్టీఆర్ ఫేడ్ అవుట్ అయిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడే ఫేస్ ఆఫ్ ది పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఆఫ్టర్ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు అనే క్వశ్చన్ మార్క్ వస్తున్నప్పుడు సో నారా లోకేష్ని ముందు పెట్టాలి అనేది ఇప్పుడు అందరి ఆలోచన. ఈ ఆలోచన సోషల్ మీడియాలో ఒక 2-3 డేస్ నుంచి అవుతుంది కాబట్టి సార్ అన్నట్టు ఖచ్చితంగా సెగ అనేది తగులుతుంది జనసేన పార్టీకి, 100% ఆ సెగ అనేది తగులుతుంది. సో మీరు అన్నట్టు 2029లో చూడొచ్చు. ఇప్పుడు నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటే సో 3 పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అనేవి ఏపీలో అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. సో ఇదైతే ఖచ్చితంగా చూసుకోవాలి. లేదంటే పవన్ సోలోగా మాత్రం ఎక్కడ పార్టీని బలోపేతం చేసుకోకుండా 2029 ఎన్నికలకి వెళ్ళాము అంటే మాత్రం ఖచ్చితంగా అది వెలిసికొట్టే వ్యవహారం. చూస్తే కాషాయ పార్టీతో పవన్ కళ్యాణ్ కూడా క్లోజ్ గా ఉంటున్నారు. సనాతన ధర్మం, రకరకాల కండువా కప్పుకోవడం, ఇవి చేయడం, మాలలు వేసుకోవడం, ఇవన్నీ రీసెంట్ గా చూస్తున్నాం. అసలు ఇండివిజువల్ గా ఎదగడానికి బీజేపీ సహకరిస్తుందా లేదంటే అడ్డుపడుతూనే ఉంటుందా? ఇండివిజువల్ పార్టీని ఎప్పుడు ప్రోత్సహించరండి వాళ్ళు. సెంట్రల్ పార్టీలోకి ప్రాంతీయ పార్టీలని ఎమర్జీ చేయడానికే చూస్తారు. చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి గతంలో కూడా. ఇప్పుడు కూడా యాక్చువల్గా ఒక మిస్టేక్ అనేది జరిగింది. తెలంగాణ ఎన్నికల్లోనే వాళ్ళు పోటీ చేసి ఉండాల్సింది అన్నిటిలోనూ. వాళ్ళు ఎప్పుడైతే ఎమర్జీ అయ్యారో బెడ్స్ కొట్టింది వ్యవహారం. సో ఏదైతే వ్యతిరేకత ఉందో టీఆర్ఎస్ది అదంతా కూడా కాంగ్రెస్ కి ఓటు బ్యాంక్ కింద అయిపోయింది. మేబీ బీజేపీ సోలోగా వచ్చి ఉంటే వేరేగా ఉండేదేమో. అప్పుడే పవన్ కళ్యాణ్ మేల్కొని జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని తెలంగాణలో పోటీ చేసిన సీన్ వేరేగా ఉండేది. అసలు అవసరం లేదు అన్నారు. కానీ ఒకవేళ మీరన్నట్టు ఒకవేళ